హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ కుర్తీస్ అండ్ శారీస్ చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటిల్లో మీకు ఏదైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే టైటిల్లో ఉండే వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ షేర్ చేసి బుక్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్. ఇవి రెస్పాన్స్ బాగుంటే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తానండి. వన్ బై వన్ కలెక్షన్ చూద్దామండి. ఇది ఫస్ట్ వన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి. ప్యూర్ మల్ కాటన్ బేస్పై మీకు ఈ విధంగా హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అండి. రివర్స్ సైడ్ చూడండి, ఎంత మాత్రం మెషినరీ వర్క్ లేదా ప్రింట్ అయితే కాదు, కంప్లీట్ మల్టీ కలర్తో థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి. ఫస్ట్ డిజైన్ని వీళ్ళు ట్రేస్ చేసుకొని ఆ తర్వాత ఇలా వర్క్ అయితే చేస్తారండి. ఒక కుర్తీ ఫినిష్ చేయాలన్నా కూడా ఒక పర్సన్కి చాలా టైం టేకెన్. కాంతా వర్క్ వస్తుందండి. సూపర్గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ బేస్ అండి. ప్యూర్ కాటన్ బేస్. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది అండ్ స్లీవ్స్ పోర్షన్ అంటే మీకు 7 to 8 ఇంచెస్ ఉంటుందండి. అంటే హాఫ్ స్లీవ్స్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఎల్బోస్ పై వరకు వస్తుందండి. ఇది కూడా మీకు వర్క్లోనే ఉంటుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రైస్ కూడా అన్బిలీవబుల్. ఓన్లీ 450 రూపీస్ అండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కలర్ వచ్చేసి డార్క్ రెడ్ అండి, ఆల్మోస్ట్ మెరూన్ టైప్లో ఉంది. ఆ పైన ఇలా మల్టీ కలర్తో కాంతా వర్క్ అయితే వచ్చిందండి. వెరీ బ్యూటిఫుల్ కుర్తీ. అన్స్టిచ్డ్ వస్తుంది. నెక్ దగ్గర కూడా మీకు ఇలా ప్యాటర్న్ అయితే వచ్చిందండి. ఓన్లీ 450 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇందులోనే ఇంకొక కలర్ చూద్దామండి. నెక్స్ట్ వన్ అండి. బ్లాక్ బేస్ పైన ఇలా మల్టీ కలర్తో కాంతా వర్క్ అయితే వస్తుందండి. చాలా బాగుంది కలర్ అండ్ కలర్స్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి. ఇవి ఆఫీస్ వేర్ పర్పస్ చాలా బాగా సెట్ అవుతాయండి. మెయిన్ కంఫర్టబుల్గా ఉంటాయి. రివర్స్ సైడ్ చూడొచ్చు, కంప్లీట్ మీకు హ్యాండ్ వర్క్ అండి. ఫినిషింగ్ చూడండి. ప్రైస్ ఓన్లీ 450 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇదిగోండి స్లీవ్స్ పోర్షన్కు కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి. ప్రైస్ ఓన్లీ 450 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ టాప్ దుపట్టా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లినెన్ వస్తుందండి. చాలా బాగుంది క్వాలిటీ. కొంచెం రా సిల్క్ టెక్స్చర్ అయితే ఉంది. ఇదంతా జామ్దాని స్టైల్లో మీకు వీవింగ్ అనేది ఉంటుందండి. విడ్త్ చూడండి ఒకసారి. సో ఓవర్ సైజ్డ్ కుర్తీ అండి. అయితే మీకు ఫ్రంట్ బ్యాక్ పోర్షన్ మీకు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. స్లీవ్స్కి ఎక్స్ట్రాగా వస్తుందండి. అంటే ఇటువంటి జామ్దాని ప్యాటర్న్స్లో ఈ మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే టాప్కు ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ పోర్షన్కు అడిషనల్గా ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. కానీ ఇది సైజ్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ కుర్తీ. మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి. ఇంకా మీరు సైడ్ నుంచి అంటే కుర్తీ డిజైన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి దాని నుంచి స్లీవ్స్ ఈజీగా తీసుకోవచ్చండి. ఇంకా చాలా ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది. ఎందుకంటే చాలా హెవీ ఉంది సైజ్ వచ్చేసి. ఓకే, ఇదంతా కూడా మీకు వీవింగ్లో ఉంటుందండి. కాపర్ అండ్ గోల్డ్ కలర్స్తో జరీ వీవింగ్ అయితే వస్తుంది. అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇవి మిక్స్డ్ కాదండి, ఫ్రెష్ పీస్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ టాప్ దుపట్టా జస్ట్ బాటమ్ యాడ్ అయితే మీకు ప్రైస్ వచ్చేసి 2000 ఎబో అయితే నడుస్తుందండి ఈ మెటీరియల్. ఈవెన్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా హెవీగా వర్క్ అయితే వచ్చిందండి. ఎంత లీస్ట్ ప్రైస్ అనుకున్నా కూడా మీకు అవుట్ సైడ్ 1800కి తక్కువ అయితే లేవండి జామ్దానీస్లో. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇలా చిన్న బుట్టాస్ వస్తాయండి. బార్డర్లో ఈ క్రీపర్ డిజైన్ అండ్ ప్యారెట్ బుట్టీస్ అయితే వస్తాయి. చాలా క్లాస్గా ఉందండి. మెయిన్ ఈ ఆఫ్ వైట్ బేస్ పైన బ్లాక్ కలర్ వీవింగ్ రావడం అనేది హైలైట్ అండి. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి కుర్తీస్ వైజ్. ఈ కలకత్తాలో ఏమంటే ఈ టాప్ దుపట్టాసే రెడీ చేస్తారండి. మళ్ళీ మీకు వేరే వేరే హోల్సేల్ మార్కెట్స్ షాప్స్ అంటే ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్కి వచ్చినప్పుడు బాటమ్ ఒకటి యాడ్ అయ్యి ఒక క్యాటలాగ్ లాగా రెడీ చేసి 2000 అరేబో అయితే ఉంటుందండి ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్. ఈవెన్ దుపట్టా కూడా చూడండి ఎంత బాగుందో. పళ్ళు 2 సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వీవింగ్ అయితే వస్తుందండి. ఓకే, సో చూడొచ్చండి. ఫుల్ లెంగ్త్ అండ్ విడ్త్ అయితే వస్తాయండి దుపట్టా అండ్ కుర్తీలో. ఫ్యాబ్రిక్ వచ్చేసి లినెన్లో కూడా ఫైనెస్ట్ క్వాలిటీ అండి. చూడొచ్చు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి టాప్ దుపట్టా ఓన్లీ 950 రూపీస్ అండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శాంపుల్ కోసమని ఇది నేను ఒక్కటే యాడ్ చేశానండి. ఈ డ్రెస్ మెటీరియల్స్ అంటే టాప్ దుపట్టాకు రెస్పాన్స్ అంటే ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారంటే ఖచ్చితంగా రీస్టాక్ అయితే చేస్తానండి. ప్రైస్ ఓన్లీ 950 రూపీస్. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. మల్ కాటన్, ప్యూర్ మల్ కాటన్ బేస్లో ఇలా 100 కౌంట్ అయితే వస్తుందండి. ప్యూర్ మల్ కాటన్. దీనికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూస్తారా, అది హైలైట్ అనమాట. డిజైనర్ పీస్ లాగా చాలా బాగుందండి. ఆఫీస్ వేర్కి బెస్ట్ శారీ. ఇది పళ్ళు అనమాట. పళ్ళులో ఈ కనిపిస్తుంది కదా మల్టీ కలర్, ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అండి. సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా స్టిచ్ చేస్తారనమాట, మెషిన్ ఎంబ్రాయిడరీ లాగానే. అప్లిక్ వర్క్ అండి.
సో శారీలో కూడా మీకు అక్కడక్కడ ఇలాంటి ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయండి. చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుందండి. 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి. అడిషనల్గా ఒక జరీ లైన్ అనేది వస్తుందండి. జరీ వీవింగ్ ఇది. సో శారీ మాత్రం సాఫ్ట్గా, కంఫర్టబుల్గా ఎక్సలెంట్ ఉంటుందండి. కాటన్స్ అలవాటైన వాళ్ళకు సీజన్స్తో సంబంధం లేదండి. అన్ని సీజన్స్లోనూ కాటనే కావాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 950 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి. అయితే ఈ కలకత్తా శారీస్ ఏమంటే మీకు శారీ లెంగ్త్ వైజ్ 5.2 నుంచి 5.3 ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఎక్స్ట్రాగా బ్లౌజ్ లెంగ్త్ మొత్తం కలిపి 6 మీటర్స్కు అటు ఇటుగా ఉంటుందండి. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ కలిపి అటు సైడ్ లెంగ్త్స్ ఇలాగే వస్తాయి శారీస్వి. సో పళ్ళుకి ఇలా టజల్స్ వస్తాయి క్యూట్గా. ఓన్లీ 950 షిప్పింగ్ అడిషనల్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, చూపిస్తాను. సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో. 100% ప్యూర్ మల్ కాటన్ బేస్ అండి. 100/100 కౌంట్ వస్తుంది. ఈ శారీలో ఇలా కాంట్రాస్ట్ బార్డర్, ఆ పైన ఇలా జరీ అంచు చాలా బాగుందండి. అసలు కలరే హైలైట్ ఉంది. సో శారీలో సేమ్ ఇంతకుముందు చూపించిన శారీలో వచ్చిన కలర్స్తోనే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి. ఇదంతా అప్లిక్ వర్క్. సపరేట్ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేస్తారనమాట. పళ్ళు టెజల్స్ ఉంటాయి. సో ఇదనమాట శారీ గురించి. చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ ఉంటుందండి. సూపర్ లైట్ వెయిట్. 950 షిప్పింగ్ అడిషనల్. ఇది చూడండి ఎంత బాగుందో. కడీ బార్డర్ వచ్చేసిందండి శారీలో. ఫ్యాబ్రిక్ బేస్ సేమ్ ప్యూర్ మల్ కాటన్. 100/100 కౌంట్ వస్తుంది. కడీ బార్డర్ గోల్డెన్ జరీతో. కానీ మీకు స్టిఫ్నెస్ అనేది లేదు, మీరు చూడొచ్చండి, ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది. ఇలా కాంట్రాస్ట్ అంచు వచ్చింది. ఇదే కలర్లో అంటే బ్రిక్ రెడ్లో శారీ పళ్ళుకు టజల్స్ అయితే వచ్చాయి. పళ్ళులో ఇలా ఒక సర్కిల్ లాగా వచ్చి ఫ్లవర్ బుట్టాస్ అనమాట. ఓన్లీ పింక్ పర్పుల్ కలర్స్తో ఫ్లవర్ బుట్టాస్ అయితే వచ్చాయి. కలర్ కాంబినేషన్ చూడండి, హైలైట్ ఉంది. వెరీ లైట్ వెయిట్ అండి శారీ. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది. ఓన్లీ 950 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. అక్కడక్కడ ఇలాంటి ఫ్లవర్స్ మీకు శారీలో కూడా ఉంటాయండి. ఓకే, 950 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ వన్ అండి, మీరు ఎంతగానో అడిగిన కాంతా వర్క్ శారీస్. ప్రీవియస్ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అండి శారీస్. సో మళ్ళీ డెఫినెట్గా రీస్టాక్ అయితే చేద్దాము. సో ఆ వీడియోలోనే అన్నీ సోల్డ్. ఇక రిమైనింగ్ అన్నీ నేను ఈ వీడియోకి యాడ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. టొమాటో రెడ్ కలర్ మీకు ఫ్రిల్స్ పోర్షన్లో మాత్రం హాఫ్ కంటే పై వరకే వస్తుందండి. ఇదంతా హ్యాండ్ వర్క్ చూడండి. కాంతా స్టిచ్. ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చి ప్యూర్ తస్సర్ లాగా ఉంటుందండి, కానీ ఇది ప్యూర్ తస్సర్ కాదు. భగల్పూరి సిల్క్, మట్కా సిల్క్ సంథింగ్ నేమ్ ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్కి. పేపర్ అంత లైట్ వెయిట్ ఉందండి. సో బయట పార్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుందండి. మల్టీ కలర్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. ప్రైస్ ఓన్లీ 1250 రూపీస్ అండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. చాలా అఫీషియల్ లుక్తో ఉంటాయి. మీరు ఈవెన్ నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. స్లీవ్స్కి ఇలా స్మాల్ బార్డర్ అనమాట. చాలా బాగుంది శారీ. కలర్ కూడా డిఫరెంట్గా. ఇది పళ్ళు పోర్షన్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుందండి. సో ఇది పళ్ళు పోర్షన్. 1250 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది ఒకలాంటి కలర్ అండి. అంటే కంప్లీట్ ఆరెంజ్లో లేదు, అలా అని ఎల్లోలో లేదు. ఆరెంజ్కు ఎల్లోకు మధ్యలో ఉందండి కలర్ వచ్చేసి. చాలా బాగుంటుంది ఈ షేడ్ కూడా. సో శారీ అంతా కూడా ఓన్లీ బ్లాక్ కలర్తో మాత్రమే, ఓన్లీ బ్లాక్ కలర్తోనే ఇలా వర్క్ అయితే వస్తుందండి. హ్యాండ్ వర్క్ ఇది చూడొచ్చు. ఇవి కుర్తీస్ అలా కస్టమైజ్ చేయించినా భలే ఉంటాయండి. ఫ్యాబ్రిక్ వర్క్కు సూపర్గా ఉంటాయి. అలా కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. 1250 ఓన్లీ షిప్పింగ్ అడిషనల్. సూపర్ లైట్ వెయిట్. స్లీవ్స్కి ఇలా వర్క్ వస్తుందండి. పళ్ళు పోర్షన్ చాలా బాగుందండి శారీ. ఇది పళ్ళు పోర్షన్ అనమాట. ఈ కలకత్తా శారీస్ మీరు ప్యూర్స్ తీసుకోండి. ఈవెన్ హ్యాండ్లూమ్లో ప్యూర్ శారీస్ తీసుకున్నా కూడా లెంగ్త్ ఇంతేనండి. వాళ్ళ స్టాండర్డ్ లెంగ్త్ విత్ బ్లౌజ్ 6 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 5.2, 5.3 మధ్యలో శారీ లెంగ్త్ అనేది ఉంటుందండి. సో ఇదన్నమాట. ప్రైస్ ఓన్లీ 1250 రూపీస్ అండి. లైట్ వెయిట్ ఉందండి. మెయిన్ ఏమంటే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ ఈ ప్యూర్ తస్సర్ ఉంటుంది కదా, అలాంటి టెక్స్చర్ అయితే ఉందండి. ఓకే, ప్రైస్ ఓన్లీ 1250 షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ లెవెల్ శారీ అండి. డిజైనర్ పీస్ యాక్చువల్లీ. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు మల్చందేరి వస్తుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుందండి క్వాలిటీ. ఇది ఉంది చూసారా, ఇది లేస్ అండి. ప్యాచ్ వర్క్ లాగా బార్డర్లో వస్తుంది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇంతవరకు మనం కలకత్తా వర్క్ డిఫరెంట్ వర్క్స్ చూసాం కదా. ఈ ఓన్లీ శారీలో 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. కాంతా వర్క్, గుజరాతీ వర్క్, ఫుల్కారీ వర్క్. ఇలా 3 వర్క్స్ కలిపి ఈ శారీ అనమాట. చాలా యూనిక్గా ఉంటుందండి పీస్ అయితే. ఈవెన్ బ్లౌజ్కు కూడా ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది. పళ్ళు పోర్షన్ ఇలా హెవీగా వస్తుందండి. కలర్ మాత్రం పేస్టల్ షేడ్ అండి. చాలా క్లాస్గా ఉంటుంది. ఇక శారీలో అక్కడక్కడ ఇలాంటి వర్క్ అయితే వస్తుందండి. ఎక్సలెంట్ పీస్. డిజైనర్ శారీ అండి. 2.2 to 2.5 మధ్యలో ఉంటుంది అవుట్ సైడ్ ప్రైస్.
ఓకే, దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1450 అండి, షిప్పింగ్ అడిషనల్. చూడొచ్చండి, ఇదంతా హెవీ వర్క్ అండి, చాలా టైం టేకెన్. ఒక శారీ మేకింగ్కి, ఒక శారీ ఫినిష్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది ఒక శారీ వెనుక. ఇందాక మనం చూసిన శారీస్ ఏమంటే చాలా లైట్ వెయిట్ అండి, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. అంటే ఇందులో ఈ వర్క్ ఎక్కువ అండి, వెయిట్. ఈ వర్క్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో ఆ శారీతో కంపేర్ చేస్తే ఒక హాఫ్ కేజీకి ఎక్కువగానే ఉంటుందండి ఇది. ఓకే, ప్రైస్ ఓన్లీ 1450, షిప్పింగ్ అడిషనల్. నెక్స్ట్ లెవెల్ శారీ అండి, ఇది వచ్చేసి కోటా స్టైల్ ఉంటుందండి, ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్. ఓకే, ప్యూర్ అండి, ఫ్యాబ్రిక్ బేస్ ప్యూర్ అండ్ హ్యాండ్లూమ్ కూడా. చూడొచ్చు, ఇది స్టార్టింగ్. ఇది పార్సీ వర్క్ అండి, ఎంబ్రాయిడరీస్లో ప్రీమియం వర్క్ అనమాట. ఇలా టచ్ చేస్తే మీరు అసలు ఎంబ్రాయిడరీ వర్క్ ఉందా లేదా అనేలాగా ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఫినిషింగ్ చూడొచ్చు. ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, ఫ్యాబ్రికే ప్యూర్ వస్తుంది. ఓకే, మీరు కావాలి అంటే ఇక్కడ కొంచెం కట్ చేసి బర్న్ చేసి చూడండి, ప్యూర్ అవునా కాదా అనేది అర్థమవుతుంది. హ్యాండ్లూమ్ బేస్ పైన ఆల్ ఓవర్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఎంత ఫాలింగ్ ఉందోనండి, సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే. అండ్ ఆ పైన ఇలా మల్టీ కలర్తో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. సో ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. క్రీమ్ వైట్ కలర్ శారీ, దీనిపైన ఈ రా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్తో ఒక ప్యాచ్ లాగా ఇచ్చారనమాట బార్డర్స్లో. ఈ చెక్స్ ప్యాటర్న్ కూడా వీవింగ్లోనే వచ్చినట్టుగా యూనిక్గా వచ్చిందండి. ఇదంతా వీవ్ చేసిన శారీ అనమాట, అంటే హ్యాండ్లూమ్. ఆ పైన అంతా కూడా ఈ మెషినరీ వర్క్, ఈ వర్క్ కనిపిస్తుంది కదా, ఇది మెషినరీ వర్క్, కానీ ప్రీమియం వర్క్ అండి, ఎక్సలెంట్ ఉంది. ఫ్రిల్స్ పోర్షన్ వరకు ఆల్మోస్ట్ హాఫ్ వరకు వస్తుందండి, ఇంకా రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా పై వరకు వర్క్ అనేది వస్తుంది. దీనితో బ్లౌజ్ రాలేదండి, అంటే వాళ్ళు సపరేట్గా అటాచ్ చేసి ఇచ్చారు, చూపిస్తాను అది కూడా. పళ్ళు పోర్షన్ మీరు చూసినట్లయితే ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి. దీనికి వచ్చేసి రాణి పింక్ కలర్ ప్యూర్ కాటన్ బేస్ తీసుకున్నారండి. ఇదైతే యాక్చువల్గా ఈ హ్యాండ్లూమ్ శారీకి బ్లౌజ్ రాలేదు, బట్ ఏదో ఒకటి పేర్ చేయాలన్నట్టు ఇది పేర్ చేశారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇది కావాలంటే స్టిచ్ చేయించుకోండి, కానీ ఈ శారీ లెవెల్ వేరే. మీరు దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది కస్టమైజ్ చేయించుకోండి. శారీ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి, డిజైనర్ పీస్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రైస్ ఈ వర్క్ విషయం పక్కన పెట్టేసిన ఈ హ్యాండ్లూమ్ శారీ బేస్ కూడా రాదండి. 2850 ఓన్లీ, షిప్పింగ్ అడిషనల్ అండి. అండర్ 3000 హ్యాండ్లూమ్ విత్ ఫుల్ ఆఫ్ పార్సీ వర్క్ అండి. వర్క్ ఒకసారి ఫినిషింగ్ చూడండి, అన్బీటబుల్ ప్రైస్. మోస్ట్లీ అయితే రీస్టాక్ చేయకపోవచ్చు, లేదు ఎక్కువ మెసేజెస్ వచ్చాయంటే మాత్రం డెఫినెట్గా ట్రై అయితే చేస్తానండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో తెలియజేయండి. ప్రైస్ ఓన్లీ 2850 అండి, షిప్పింగ్ అడిషనల్. మీకు గ్యారంటీగా 55 నుంచి 6000 గ్యారంటీగా ఉంటుందండి, గ్యారంటీగా 55 నుంచి 6000 మార్కెట్ ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇది వీడియోకి లాస్ట్ శారీ అండి, ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్ వస్తుంది. ఎంత నీట్గా, ఇలా చూస్తే మాత్రం ప్రింట్ అనిపిస్తుందండి, బట్ ఇదంతా కూడా వర్క్ అండి, హ్యాండ్ వర్క్. ఈ శారీ మేకింగ్కి మా వెండర్ చెప్పిందండి 3 months పడుతుందంట ఒక్క శారీ ఫినిష్ చేయడానికి. మీరు చూడండి వర్క్ ఎంత ఉందో. సో ఇది పళ్ళు పోర్షన్, అచ్చంగా ప్రింట్ లాగా ఉంటుందండి ఇలా చూస్తే, బట్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట. చాలా చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి. నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి, హ్యాండ్ వాష్. కలర్ఫుల్గా ఈ పొజిషన్ ప్రింట్స్, రంగ్ కార్డ్స్ ఉంటాయి కదా, అలా ఉంటుందండి. ఇది వచ్చేసి 2 sides ఇలా వస్తుంది బార్డర్. ఇవి రీటైల్ ప్రైస్ వచ్చేసి మీకు 6 నుంచి 65 ఉంటుందండి, ఎందుకంటే లేబర్ కాస్ట్ పడుతుందండి మెయిన్. ఒక శారీ మేకింగ్కి 3 months పడుతుందని వెండర్ చెప్పారు. సో దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది హెవీ వర్క్ అండి ఇది. సో శారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది, ఇలా క్రాస్గా వస్తుందండి వర్క్ అనేది. గ్యాప్ అనేది పై వైపున పెరుగుతూ ఉంటుంది, ఆ గ్యాప్స్లో మీకు అలా ఫ్లవర్ బుటీస్ అయితే వస్తాయండి. ఇలా క్రాస్గా వస్తుంది అనమాట వర్క్, ఈ శారీ స్పెషాలిటీ. సో ఈ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు అవుట్ సైడ్ 6000 అలా ఉంటుంది, కానీ మీరు ప్యూర్ టస్సర్స్లో సిల్క్ మార్క్లో ఇలాంటి వర్క్స్ ట్రై చేయాలంటే మాత్రం 20 నుంచి 25 ఇంకా ఆ పైనే ఉంటుందండి. సో సేమ్ వర్క్ అనమాట, వర్క్ సేమ్, బట్ బేస్ మాత్రం ప్యూర్ సిల్క్ మార్క్లో వస్తుంది అనమాట, ప్యూర్ తసర్ హ్యాండ్లూమ్లో. అటువంటి ప్రీమియం వర్క్ అండి ఇది. చూడొచ్చు, గ్రేప్ వైన్ కలర్ అండి, లైట్గా షైనింగ్ ఉంటుంది, సాఫ్ట్ ఉందండి, వెన్నలాగా ఉంది ఫ్యాబ్రిక్. వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బేస్ మాత్రం, ఈ వర్క్ వెయిటే ఉంటుందండి అంతే. అలానే శారీ ఓవరాల్ వెయిట్ హెవీ వెయిట్ అయితే కాదు, మొత్తానికి ఒక 1/2 kg అటు ఇటుగానే 1/2 kg లోపలే ఉంటుందండి ఇది. సో ఇది శారీ స్టార్టింగ్ అండి, ఇలా క్రాస్గా వెళ్తుంది అనమాట ప్యాటర్న్ అనేది. చూడొచ్చు, మల్టీ కలర్స్లో వస్తుందండి వర్క్. బార్డర్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో వర్క్లో. చాలా వర్క్ ఉంటుందండి శారీలో. ఓకే, ప్రైస్ ఓన్లీ
3700 రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్. స్లీవ్స్కి ఇలా చిన్న బార్డర్ వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి. ఫాలింగ్ మీరు ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడొచ్చండి. ఇంత వర్క్ ఉన్నప్పటికీ బల్కీగా ఉండదు ఫ్యాబ్రిక్. ఫాలింగ్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. 3700 ఓన్లీ షిప్పింగ్ అడిషనల్. ఇది ఓవరాల్ శారీ లుక్ అండి. ఇవన్నీ డిజైనర్ బోటిక్ స్టైల్ శారీస్ అండి. మళ్ళీ మళ్ళీ మనం రీస్టాక్ చేయాలని ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్ లేదా కలర్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో మీరైతే నచ్చిన ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది మాత్రం కలర్ కాంబినేషన్ హైలైట్ ఉండిందండి. దీంతో పాటు వేరే కలర్స్ చూపించినా నాకెందుకో ఈ కలరే బాగా నచ్చింది. చూడొచ్చు, ఇది ఉంది కదా, ఆ ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. ఇది రోజ్ డిజైన్ అండి. అయితే ఇక్కడ కాంతా వర్క్ వచ్చింది చూసారా. ఫ్యాబ్రిక్ బేస్ ప్లెయిన్ ఉన్నప్పటికీ ఈ పోర్షన్ మీకు ఆ డిజైన్ అనేది ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందో చూడొచ్చండి. ఆ ఫినిషింగ్లో వస్తుందన్నమాట. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఈ వర్క్ అనేది చేస్తారండి. సో అలా అనమాట. ప్రైస్ ఓన్లీ 3700 రూపీస్లో ఇంత మంచి డిజైనర్ పీస్ అయితే అవైలబుల్లో ఉంది. షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. ఇవి దగ్గర కాస్ట్ టు కాస్ట్ సేల్ ప్రైసెస్. నేను వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూపించిన శారీస్ అని నేను లీస్ట్ మార్జిన్స్తో సేల్ చేస్తున్న శారీస్. అంటే ఒక యూనిక్ కంటెంట్ మన కస్టమర్స్కు రీజనబుల్ ప్రైస్లో అందించాలి, బడ్జెట్ రేంజ్లో ఉండాలి, డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవి నేను ట్రై చేశానండి. రెస్పాన్స్ బాగుంటే కనుక నేను రీస్టార్ట్ చేస్తాను. అందరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.